పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. ప్రార్థన చేద్దాము. నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఇదిగో ఈరోజు నీ సన్నిధానములో నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతించి ఆరాధించి పాటలతో ఘనపరచి అలాగునే మధురమైన నీ దివ్య వాక్యాన్ని ధ్యానించి ముందుకు వెళ్ళాలని పరమగీత గ్రంథము 2వ అధ్యాయంలో చదివిన లేఖనాన్ని ప్రభువా నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుచున్నాను. దాన్ని మీరు విరిచి మాకు వడ్డించి మాకు ప్రభువా ఆత్మీయ దాహమును ఆకలిని తీర్చి మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మా అందరితో మాట్లాడి కేవలం మీరే మహిమ పొందమని, నీ దాసుడు వట్టివాడు అయోగ్యుడు తండ్రి, నీ ఆత్మచేత నింపి నన్ను చక్కగా నిలబెట్టి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీత గ్రంథము 2వ అధ్యాయములో అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నది అని పరమగీత గ్రంథములో ఉపమాన పరిభాషలో ఈ కావ్య గ్రంథంలో చక్కటి ఒక విషయాన్ని దేవుడు రాయించాడు. ఇక్కడ అంజూరపు కాయలు అంటే ఏంటి, తర్వాత ద్రాక్ష చెట్లు అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మనకు లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే దాని భావం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నారు, చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ద్రాక్ష తోట అనంటే అది పాత నిబంధనలో యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. అది ఇజ్రాయేలీయులకు సాదృశ్యం. ఇక్కడ క్రొత్త నిబంధనలో ద్రాక్ష తోట అనగా క్రొత్త నిబంధన ఇజ్రాయేలీలని పిలువబడుచున్నటువంటి క్రీస్తు సంఘము. అందుకే యెషయా గ్రంథములో చూడండి ఒకసారి, బహుశా యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో అనుకుంటున్నాను, 7వ వచనం, ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ద్రాక్ష తోట అనగా ఇజ్రాయేలు జనాంగము అని అర్థం.
మరి ఇక్కడ క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారు ఆ ఉపమానం చెబుతుండగా ద్రాక్ష తోట అనగా ఈనాడు క్రొత్త నిబంధన ఇజ్రాయేలీలు. ఎవరు? ఇజ్రాయేలీలతో సహా పౌరులము అనే మాట మనము కొలస్సీలకు రాసిన పత్రికలో చూస్తాం. శిలువ రక్తము చేత మన ఉభయులను సంధి చేసి అంటాడు ఆయన. కాబట్టి ఒకప్పుడు దేవుడు లేని వారము, పరజనులము, పరదేశులం అంటూ, కానీ ఇప్పుడైతే మనకు నిబంధన లేని జనులం. కానీ ఇప్పుడైతే మీకు మాకు ఉన్న అడ్డును తొలగించి మనల్ని ఏం చేశాడట? ఇజ్రాయేలీలతో సమాన వారసులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేలీలు అంటే క్రొత్త నిబంధన ఇజ్రాయేలు. ఎవరు? మనమే, అంటే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధన ఇజ్రాయేల్ అంటే క్రీస్తు సంఘము, క్రీస్తు వధువు సంఘము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క ద్రాక్ష తోట ఏమైందటండి? మనం చదివాం. చదవండి పరమగీత గ్రంథములు ఏమంటున్నాడు ఆయన. 2వ అధ్యాయము 13 కదా చదివాం. అంజూరపు కాయలు పక్వమగుచున్నది. ఇప్పుడు మనం ద్రాక్ష చూసారా, ఏం చెప్పుకున్నాం మనము? ద్రాక్ష తోటనగా సంఘము అనుకున్నాం. కానీ ఇక్కడ అంజూరపు కాయలు అంటే ఒక విశ్వాసికి సాదృశ్యం. విశ్వాసులందరూ కలిస్తే ఒక సమూహము, సంఘము. దాన్నేమో ద్రాక్ష తోట అని దేవుడు చెప్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క విశ్వాసికి లెక్క వేసినప్పుడు అతడు అంజూరపు చెట్టు అని లెక్కేస్తాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని మనము లూకా సువార్త 13:6లోనే చూడగలుగుతాం. చూడండి, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, అదండి తోటలోని అంజూరపు చెట్టు. తోట ఏమో ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటేమో సంఘము, అంజూరపు చెట్టు ఏమో ఒక విశ్వాసి. అంటే సంఘములో ఒక విశ్వాసి అనగా అంజూరపు చెట్టు. ఇప్పుడు మనము పరమగీత గ్రంథములో చదివినట్లయితే, ఇప్పుడు ఈ ద్రాక్షవనము కానీ ఆ అంజూరపు చెట్టు కానీ దాని స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నది. కాబట్టి ఈ రెండు పరిస్థితులు కూడా ఈనాటి సంఘానికి అది సంతరించుకోవాలి. విశ్వాసులు కావచ్చు, సంఘమే కావచ్చు, భూమి మీద ఉన్న సంఘాలన్నీ, సార్వత్రిక సంఘం అంతా ఈ రెండు అనుభవాల్లోకి రావాలి. ఏంటి అనుభవం అంటే, అంజూరపు కాయలు పక్వమగాలి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇవ్వాలి. మరి పూతపట్టుట ఏమో చూసారా, పూతపట్టి సువాసననిచ్చుట, కాయలు పక్వమగుట అనే ఆత్మీయ భావాన్ని మనం తెలుసుకోవాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఆత్మీయ జీవితములో
వాళ్ళు ఎదిగి 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 అంటే ఎలా ఎదగాలి అయ్యగారు, ఏ ఏ విషయాల్లో అయ్యగారు అని అంటే ఆత్మీయ జీవిత సంబంధమైనటువంటి ప్రార్థన కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, ఆత్మీయ జీవిత సంబంధమైన పరిపక్వతలో ప్రార్థన, పరిశుద్ధత, వాక్యము వినుట, వాక్యము చదువుట, వాక్యము గ్రహించుట, సువార్త ప్రకటించుట, కొన్ని ఆత్మలు రక్షించుట, ఆత్మాభిషేకం పొందుట, ఆత్మాభిషేకము ద్వారా కృపావరాలు పొందుట, ఇవన్నీ దేవుడిచ్చిన తలాంతులన్నీ కూడా వాడుకొని ఒక తలాంతు ఇస్తే మరొక తలాంతు సంపాదించుట, 2 ఇస్తే మరో 2 4 సంపాదించుట, 5 ఇస్తే మరో 5 10 సంపాదించుట, ఇలా అన్ని విషయాలలో మన ఆదివారం ఎప్పుడు చెప్పుకున్నాం, ప్రియుడా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్లుగా ఆత్మ విషయంలో కూడా వర్ధిల్లాలి అన్నాడా లేదా? వర్ధిల్లుట అంటే ఫలించుట. ఏ విషయం? అన్ని విషయాల్లోనూ ఫలించాలి. అలా ఫలించే సంఘాన్ని దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. ఎలాగా? ద్రాక్ష తోటలు పూతపట్టి సువాసననిచ్చుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. పక్వమగుట, మెచ్యూరిటీ, అర్థమవుతుందండి? పిందె, చిన్న చిన్న పిందెలు కాయలుగా అవుతాయి. కాయలు కాస్త పళ్ళు. కాయకు పళ్ళుకు మధ్యలో చిన్న పక్వం ఉంటుంది, పలకబారిందంటారు చూసారా? మరొక 2 రోజుల్లోనో 1 రోజులోనో పండు ముగ్గిపోతుంది. పక్వమగుచున్నది అంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఒక విశ్వాసి దేవుడు కోరుకునేంతగా తన ఆత్మీయ జీవితాన్ని, తన పరిశుద్ధ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాడన్నమాట. అలా అవ్వాలట. మరి అలా అవ్వాలి అనుకుంటే ముఖ్యంగా పిల్లరా గమనించండి, అలా అయ్యే పరిస్థితులు మన బ్రతుకుల్లో ఎలా దాన్ని సంతరించుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని దైవ సన్నిధిలో సంపాదించుకోవాలి అంటే పిల్లరా ప్రాముఖ్యంగా మన ఈ ప్రాణాత్మ శరీరములను దేవునికి సజీవ యాగముగా మన ఈ ప్రాణాత్మ శరీరములను దేవునికి అర్పించుకోవాలి. హల్లెలూయా. అంటే సజీవ యాగముగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యాగము అంటే బలవుట. సజీవ యాగం అంటే బ్రతుకుండగానే బలి అయిపోతుండాలి దేవుడి కొరకు. హల్లెలూయా. అలా చేసినప్పుడు మనం ఏమవుతామంటే దేవుని పోలికగా మనము రూపాంతరము చెందుతాం. అలా రూపాంతరము చెందుతున్న వ్యక్తులలో కనిపించే కొన్ని సూచనలే ఈ సువాసనలు, ఈ పక్వమగుట అనేది. మరి మనం ఎంతవరకు దేవుని యొక్క సన్నిధానములో మన జీవితాన్ని అర్పించి దేవుని రూపంలో మార్చబడ్డానికి దగ్గరలో ఉన్నాము అనుకుంటే మన ఆత్మీయ జీవితంలో కొన్ని పోలికలు, కొన్ని విషయాలు జరుగుతాయి. అది ఈజీగా ఆత్మ సంబంధీకులు, ఆత్మాభిషక్తులు పోల్చేస్తారు. కనుక ఒక విశ్వాసి ఫలానా ఇలా ఫలించాడు అనుకుంటే ఆ సువాసన వెదజల్లుతుంది అన్నమాట. హల్లెలూయా. చూడండి, మనం చూద్దాం ఒకసారి ఆదికాండము 27 వచనాన్ని చూద్దాం.
చదవండి. అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 26లో ఏమంటున్నాడండి? తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని పిలుస్తున్నాడు ఇక్కడ. నా కుమారుడా, దగ్గరకు రా, నన్ను ముద్దు పెట్టుకో అని యాకోబుతో తన తండ్రి అని ఇస్సాకు చెప్పగానే నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. వచ్చి తన తండ్రికి ముద్దు పెట్టుకున్నాడు. ఎవరు? యాకోబు. అప్పుడు చూడండి, అతని వస్త్రముల వాసన చూచి, హల్లెలూయా. అర్థమైందండి? చక్కగా ఏదో బజారుకి వెళ్ళాం, కష్టపడి వచ్చి ఎండాకాలంలో ఏమో మన వెనకాల బైక్ మీద కూర్చుంటే వాళ్ళకి కంపు కొడుతుంది. ఎందుకంటే చెమట కంపు తెలిసిపోద్ది కదా. కానీ కుమారుణ్ణి దగ్గరికి పిలిచి ముద్దు పెట్టినప్పుడు తాను చూసింది ఏంటో తెలుసా? ముద్దు పెట్టుకొని అప్పుడు అతడు తిరిగి ముద్దు పెట్టలేదు, ముందుగా అసలు వాసన పసిగట్టాడు. హల్లెలూయా. ఏం పసిగట్టాడండి? ఆ తండ్రి ఆ కుమారుని వాసనట. చూడండి, అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అప్పుడు దీవించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వాసన చూచుట అనంటే, అక్కడ మళ్ళీ చదివిన తర్వాత చెప్తాను. చూడండి, చూచి దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదండి, యెహోవా దీవించిన చేని సువాసన మన బ్రతుకుల్లో ఇతరులకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? యెహోవా దీవించిన చేని సువాసన. ద్రాక్ష చెట్లు పూత పట్టి ఏమొస్తున్నాయండి? సువాసన నిచ్చుతున్నవి. నువ్వు పూత పడిదే కదా సువాసన బయటికి వచ్చేది. అర్థమైందండి? పూత పడుతుందండి. ఎలా పడుతుంది ద్రాక్ష చెట్లకి? చెప్పండి. ద్రాక్ష చెట్లకి తగినంత నీరు అందాలి. అవునా? ద్రాక్ష చెట్లకి తగినంత నీరు అందాలి. ఎప్పుడైతే తగినంత నీరు ద్రాక్ష చెట్ల వేర్ల నుండి నీరుని పీల్చుకుంటుందో చక్కగా అల్లుకొని, ఆ తీగలు అల్లుకొని ఆకులు, తర్వాత చిగుర్లు, ఆకుల తర్వాత చిన్న పువ్వులు, కమ్మటి సువాసన వస్తుందట. అంటే ఈ ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇస్తుందంటే మెయిన్ దానికి కావలసినంత నీరు కూడా అవసరం. అవునా? ఒక సంఘము అనే ద్రాక్షావనము, దేవుని వాక్యం అనే నీరు సమృద్ధిగా ఏ సంఘములో ఉంటుందో, దేవుని వాక్యం అనేటటువంటి ప్రవాహము నీరు ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ప్రతి ద్రాక్ష చెట్టు అనగానే మరలా వ్యక్తిగతమైన విశ్వాసకి వచ్చేస్తుంది. అది అంజూరపు చెట్టుగా, ద్రాక్షవనానికి పుష్కలమైన నీరు అందినప్పుడు ఆ దేవుని సంఘము ఆ వాక్యాన్ని గ్రహించి ఎలా తయారవుతారటండి? ఎలా తయారవుతారట చెప్పాలి. పూతపట్టి సువాసననిస్తుంది. మనం బాగా కంఠత వాక్యం, కీర్తన గ్రంథం 1 కీర్తన మనం ఎప్పుడు చదువుతాం. చదవండి ఒకసారి 3వ వచనం కీర్తన.
కీర్తన 3, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. హల్లెలూయా. అర్థమైందండి? ఎందుకంటే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆకులు కూడా వాడకుండా ఎలా ఫలిస్తుందండి అనంటే అతడు నీటి కాలవల యోరన నాటబడింది. మనకు సమృద్ధి అయిన జీవాహారము వాక్యమనే నీరు ఏ సంఘములోనైతే, ఏ విశ్వాసి జీవితములోనైతే ఉంటుందో వారు ఏమవుతారో తెలుసా? పూత పట్టి సువాసన ఇస్తారు. హల్లెలూయా. సువాసన గమనించండి, ఇది వ్యక్తిగత స్థాయిలో కూడా జరగాలి, సామూహికంగా కూడా జరగాలి. నీరు ప్రవహిస్తుంది అంటే సంఘములో అందరూ దాన్ని ఏం చేయాలంటే పీల్చుకోవాలి. ఎలాగైతే వేర్ల చేత ద్రాక్ష చెట్టు పీల్చుకుంటుందో ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి, స్వీకరించాలి. ఎవరైతే దేవుని వాక్యము చేత నింపబడతారో వారు దేవునితోనే నింపబడ్డట్టు. ఎవరైతే వాక్యముతో సహవాసం చేస్తారో వారు దేవునితో సహవాసం చేసినట్టు. మరి దేవుడే జీవమై ఉండగా ఆయనే మనలోకి వచ్చేస్తే జరిగేదేముందండి? ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అటువంటి సంఘముగా, అటువంటి విశ్వాసిగా నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు పరమగీతములో. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇంకో విషయాన్ని కూడా చూద్దాం. నా కుమారుని యొక్క వాసన ఎలాగొచ్చిందట? ఆదికాండములో 27:27లో నా కుమారుని చదవండి అమ్మా. అప్పుడు అతని వస్త్రములు వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా, ఇదిగో నా కుమారుని సువాసన. హల్లెలూయా. యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. కనుక మనం ఫలిస్తే, ఆత్మీయ జీవితంలో ఫలిస్తే మనం ఫలభరితముగా ఉంటాము. మన చుట్టూ ఉన్న వారికి కూడా సువాసననిచ్చి వెదజల్లి వారిని కూడా ఆనందభరితులుగా, మనము ఆనందభరితులముగా చేయగలుగుతాము. ఆ విషయాన్ని ప్రియులారా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ వాసన? సువాసన. పౌలు ఫలించాడు అమ్మా, పౌలు ఫలించాడు. ఏంటయ్యా పౌలన్నా ఫలించావంటే, చాలామంది అంటారు అయ్యగారిని దేవుడు బాగా ఆశీర్వదించాడండి. ఏటయ్యా ఆశీర్వదించాడు? అబ్బో, మొన్ననే ఒక 200 గజాల స్థలం ఒకటి తీసుకున్నారు, ఒక కొత్త కారు తీసుకున్నారు, పిల్లలకి ఏమో డాక్టర్ చదివిస్తున్నారు, చర్చిలో మొత్తం ఏసీలే. అబ్బా, అసలు అయ్యగారు కాలు వేయడానికి, కింద కాలు వేయడానికి అవకాశం ఉండదు, తన కాలుకి మట్టి కూడా అంటదు.
దేవుడు గొప్ప ఆశీర్వదించాడు అని అంటారు. ఫలించుట, ఆశీర్వదించుట అని మన భాషలో చెప్పుకుంటే, అంటే మనం అనుకునే ఈ లౌకిక భాషలో చెప్పుకుంటే ఇల్లు, వాకిలి, మేడ, మెద్ది, బంగారం, తులమో పలమో. కానీ పౌలు గారికి అడగండి, పౌలన్నా ఏంటి, మీరు ఎలా ఆశీర్వదించబడ్డావు, ఎలా ఫలించావు, ఎలా సువాసన వెదజిల్లావు? అవునులే నీకేమి ధనికుడు కదా, బోళ్ళంత డబ్బు ఉంది కదా అని అంటే ఆయన అంటాడు, నాయనా నా ఆస్తి, నా డబ్బు, నాకు లాభకరమైనవన్నీ కూడా పెంటతో నేను సమానంగా చూశానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎప్పుడైనా సరే మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆశీర్వాదము అంటే ఏదో మనకు మేడ మెద్ది ఇది రావడం బట్టి బాగున్నానని కాదు. పౌలు గారి జీవితంలో మేడలు, మెద్దులు అవన్నీ పెంటతో సమానంగా చూశాడు. కాబట్టి మరి ఏ విధంగా ఆయన సువాసన వెదజల్లాడు చెప్పండి? ఆస్తులను బట్ట, ఐశ్వర్యమును బట్ట, ధనమును బట్ట కాదే. ఆయన అన్నాడు పెంటతో సమానంగా చూశాను. మరి పెంటతో సమానంగా చూస్తే నీవు సువాసన ఎలా వెదజల్లుతున్నావు, ఎలా అని అంటాడు. చదవండి ఇప్పుడు 2 దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నారండి? 2వ అధ్యాయంలో 14-15 కదా చదివారు. ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను, అంటే యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానము ఆయన చదివి వాక్యం అనేటటువంటి ఆ నీరును తాను పుష్కలంగా తీసుకొని గ్రహించి ఆ యొక్క వాక్యము ద్వారా క్రీస్తు యొక్క జ్ఞానమును ఇతరులకు తెలియజేశాడట. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ జయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఫలించుట అంటే దేవుని సువార్తను వెదజల్లుట. నీ ద్వారా నీవే ఒక సువార్త పత్రికగా మారిపోవుట. డబ్బు సంపాదించడం కాదు, దేవుడు ఆశీర్వదించాడంటే. అర్థమవుతుందా? అలాగ వెదజల్లి ఏమయ్యాడట? ఒకసారి గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? హల్లెలూయా. ప్రభువునందు నా పనికి జీతము, ఫలము, ఫలాలు, పండ్లు ఏవో తెలుసా? మీరే. అంటే ఆ సువాసన ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా, క్రీస్తు జ్ఞానము ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప సువార్త ద్వారా అనేకమైన ఆత్మలను రక్షించి కొరింథీ సంఘానికి అన్నాడు, నేను ఫలించానయ్యా, నా ఫలాలు మీరే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఫలించుట అంటే అది కార్లు, మేడలు, మెద్దులు కాదు. ఫలించుట అంటే ఎటట చెప్పాలి? అనేకమైన ఆత్మలను రక్షించుట. మీరు గమనించండి, నా కుమారుని యొక్క వాసన యెహోవా దీవించిన చేని వాసన వలె ఉన్నదన్నాడు ఆయన. అవునా? ఎవరు? ఇస్సాకు. మరి యాకోబుని దేవుడు ఆస్తి ఇవ్వలేదా?
గొర్రెలు గొడ్లు ఇవ్వలేదా? ఇచ్చాడు. కానీ యాకోబుకి ఎంతమంది అండి? 12 మంది సంతానం, మగపిల్లలు. ఆ 12 మంది ద్వారా ఐగుప్తుకి వెళ్ళేసరికి 70 మంది. ఆ 70 మంది ద్వారా ఇజ్రాయిల్లు లెక్కించలేని ఇసుక రేణువులంతా సంతానాన్ని ఇచ్చాడా లేదా? అవునా? అలాగనే ఫలించుట అంటే మన ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు పాదాల యొద్దకు నడిపించే సువాసన మనలో ఉండాలి. ఆ సువాసన రావాలంటే మనమేవ్వాలండి? చెప్పాలి. ద్రాక్ష చెట్లు పూత పట్టాలి. ద్రాక్ష చెట్లు పూత పట్టాలంటే దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని వాక్యాన్ని మనము నిరంతరము ఏం చేయాలండి? ఆస్వాదించాలి. అందుకే అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. ఎవరు ఉంటారట? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందించుచు దాన్ని చదివి ధ్యానించువాడట. హల్లెలూయా. అది ఫలించుట అంటే అట్టి సంఘముగా, అట్టి విశ్వాసగా ఉండాలి. అక్కడ అంజూరపు చెట్లు ఏమైందట? పక్వమగుచున్నది. ఆ కాయలు పక్వమగుచున్నది. పక్వమగుట అంటే నీ ఆత్మీయ జీవితములో కూడా నీవు సంపూర్ణ సిద్ధి పొందాలి. అర్థమైందండి? ఏ విధంగా సంపూర్ణ సిద్ధి పొందాలి అని అంటే మనలో దేవుడు ఆత్మ ఫలము పండించాలి. ఆత్మ ఫలములు కావండి, ఆత్మ ఫలము పండించాలి ఫస్ట్. ఆ ఆత్మ ఫలములోనే ప్రేమ, సాత్వికము, దయాలుత్వం, ఆశా నిగ్రహము, గలతీలకు రాసిన పత్రికలో ఉంటుందిగా. ఈ విధంగా కూడా ఆత్మ ఫలము మనము సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించడానికి ఎంతో దోహదపడుతుంది. ఆ ఆత్మఫలం మనలో పండాలి అనుకుంటే దేవుడు తానే మనలోనికి వచ్చి మనల్ని నడిపించాలి. అందుకే ఆయన వస్తే తప్ప ఆత్మఫలము కూడా మనము పండలేము. మనకైతే అది చేత కాదు. తానే వచ్చి, తాను వస్తాడా అయ్యగారంటే వస్తారు. ఆయన చెప్పాడు కదా, నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తాడు. ఎందుకంటే నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్లుగా నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తాడేక. అంటే తన మట్టుకు తాను జీవించడు కానిక నేనే తన్ని జీవింపజేస్తాను. అప్పుడు మనము లోకానికి క్రీస్తును చూపించగలుగుతాము. అప్పుడు మనము ఆత్మ ఫలము ఫలించగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము దేవుని సన్నిధానములో ఆయన సహాయాన్ని అడగాలి, కోరాలి. ప్రభువా, ఆత్మఫలము నాలో ఫలించుటకై నా మీదకు దిగిరా నాయనా, నన్ను అభిషేకించు, నీ వాక్యము చేత తడుపు, నీ వాక్యము చేత నింపు నన్ను. ప్రభువా, నా ఆత్మీయతను సంపూర్ణ సిద్ధి వైపు నడిపించు నాయన. ఎందుకంటే 10 మందికి రక్షించి, అందరినీ రక్షించి, ఈ సువార్త సువాసన అనేది అందరికీ ప్రకటించి, అందరినీ రక్షించి, ఆఖరికి నేనే ఫలించకపోతే ఎలా? కాబట్టి అంజూరపు కాయలు కూడా ఏమవ్వాలట? విశ్వాసి వ్యక్తిగత జీవితము కూడా ఆత్మీయ జీవితములు ఏమవ్వాలట? పండాలి, ఫలించాలి. అర్థమైంది? ఎలా రావాలి అంటే పిల్లారా గమనించండి. ఆయన చెప్తాడు, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకొని అని చెప్పగలగాలి. తుది శ్వాస వరకు కూడా. నా మట్టుకైతే నా వంతు నేను సేవ చేశాను, విశ్వాసము కాపాడుకున్నాను, ఇకపై దేవుడు పిలిస్తే నేను వెళ్ళిపోతాను. అంత భక్తిలో, అటువంటి పరిశుద్ధతలో, అటువంటి సమర్పణలో, అలాగున సజీవయాగముగా దేవునికి సమర్పించేటటువంటి వ్యక్తులుగా, దేవుని బిడ్డలుగా అవ్వాలి.
అటువంటి సంఘాన్ని చూడాలని యేసయ్య, అటువంటి విశ్వాసాన్ని చూడాలని యేసయ్య ఎంతో ఆశపడుతూ పరమగీత గ్రంథాల్లో ఇటువంటి వారు నాకు కావాలి, అటువంటి వారినే నేను పెళ్లి చేసుకుంటాను అని ఆ కావ్య గ్రంథ పుటల్లో దేవుడు మన కొరకు రాయించాడు. అందుకే ఆ పోలిక చొప్పున మనము నడుస్తూ ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని చూసి ముందుకు వెళ్ళిపోదాం. అంజూరపు చెట్టు అంటే ఏమని చెప్పుకున్నామని చెప్పండి, చెప్పాలి. విశ్వాసికి సాదృశ్యం. మరికొంతమంది విశ్వాసులు ఉంటారు, వారు కొంతవరకు బాగానే కాయల వరకు కాస్తారు, కానీ మధ్యలో ఆ కాయలు పళ్ళు కాకుండానే, ఆ కాయలు ఫలాలుగా కాకముందే మధ్యలో రాలిపోతారు. ఆ స్థితిగతులు మనకు రాకూడదు. యోధా పత్రిక 12వ వచనం చదవండి పిల్లారా. యోధా పత్రిక 12వ వచనం నేను చదువుతున్నాను పిల్లారా. వీరు నిర్భయముగా మీతో శుభోజనము చేయుతూ తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టుగాను ఉంటారట కొందరు. చూసారా, పాపం పూత పట్టారు, బాగానే ఉంది, పిందెలు కాసాయి, బాగానే ఉంది, పిందెలు కాస్త కాయలయ్యాయి, కాయలు కాస్త ఫలాలుగా మారిపోతనేసరికి ఆ స్థితికి వెళ్లకుండానే కాయలుగానే రాలిపోయారు. అంత వేదనకరమైన విషయం. కనుక మనము తుది శ్వాస వరకు కూడా ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితము, ఫలించే జీవితము, దేవా నీవు నన్ను సంపూర్ణ సిద్ధిపై పౌలులా, నీలా, అనేక మంది భక్తుల్లా నన్ను నడిపించు నాయన. నువ్వు ఆశించే సంఘము, నువ్వు కోరుకునే విశ్వాసి ఆ విధంగా ఉండాలని పరమగీతాల్లో మాకు ఆత్మీయ ఉపమాన కావ్య భాషలో రాయించావు. కనుక ఇదిగో ఈరోజు విన్న వాక్యం చొప్పున ఫలించుట అంటే ఏదో లోక సంబంధంగా ఇల్లు వాకిలి డబ్బు ధనం సంపాదించుట కాదు. దేవుడు కోరుకున్నట్టుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుట, మన ఆత్మీయ జీవితం మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాన్ని అనేకమైన ఆత్మలతో నింపుట అనేది మా బ్రతుకుల్లో అటు అంజూరపు చెట్టు పక్వమగుట, కాయలు, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుట, ఈ 2 అనుభవాలలోకి సంఘానికి నన్నును నడిపించు తండ్రి అని దేవుణ్ణి అడగాలి. అలా అడిగి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మన మధ్య ఉన్నటువంటి స్టీవెన్